సార్ స్లోగన్స్ ఏమన్నా చెప్పండి వాసు గారు, చెప్పండి. రండి కొంచెం రండి, అలా రండి, స్లోగా రండి, స్లోగా. ఏదో బొక్క ఇలా ఒట్టులన్నీ కూడా ఇది వస్తాయి. వాటర్ బాటిల్ తగ్గిన, కూల్ డ్రింక్స్ తగ్గిన, బాగా తగ్గిందా? మ్యానుఫ్యాక్చరింగ్ కదా మరి. రూపాయి తగ్గిందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా అనేక సంవత్సరాలు ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చి అలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి వేళ యువతకు ఉద్యోగాలు కల్పించాలని తెలుసు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈవేళ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే విశాఖపట్నానికి గూగుల్ తీసుకురావడం జరిగింది. దానివల్ల ఇవాళ విశాఖపట్నం రూపురేఖలే మారిపోతుంది. ఎందుకంటే ఎంతోమంది ఉద్యోగస్తులు ఎంతోమంది ఉద్యోగాలు కలిగితే ఎంతో ప్రజలందరూ కూడా ఇవాళ పట్టణ పరిస్థితులే మారిపోయి ఇప్పటికే మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీని ప్రమోట్ చేసి అలాగే ఇవాళ విశాఖపట్నంలో ఐటీ హబ్ కింద చేయాలని ఆలోచనతో ఉన్నారు. అలాగే ఇండస్ట్రీస్ కూడా అనేక ఇండస్ట్రీస్కి వచ్చి ఇవాళ ఉద్యోగాలు కల్పించడానికి ఆయన కృషి చేస్తాడు. ఇవాళ గూగుల్ రావడం వల్ల ఇంకా పూర్తిగా ఇవాళ అభివృద్ధి చెంది ఇవాళ ఈ రాష్ట్రం కూడా పూర్తిగా ఉద్యోగాలు కల్పించి ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గే కార్యక్రమం ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి విశాఖే కాదు అన్ని జిల్లాల్లో కూడా ఏదో కార్యక్రమం ఇండస్ట్రీ పెట్టాలి, అన్ని జిల్లాలకు సమానం చూడాలని ఆలోచన కూడా